హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఈరోజు ట్రెండ్ టాపిక్ ఏంటి అంటే, హీరో ధనుష్ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమిళ హీరో ధనుష్ మీద. అసలు విషయం ఏమిటి అంటే, సో జనరల్గా ఎవరైనా సరే సినిమా చేసేటప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగతా అమౌంట్ అనేది పే చేస్తారు. సో అలానే ధనుష్కి కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ ఇచ్చారు. బట్ ఆ మూవీస్ కంప్లీట్ చేయకోకుండా 5 ఇయర్స్ అయిపోతుంది. వేరే మూవీ మళ్ళీ సైన్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక 5 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. తమిళ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఈ న్యూస్ తెలుగు అండ్ తమిళ్‌లో ట్రెండ్ అవుతుంది. సో ఆగస్టు 15 తర్వాత ఎలాంటి కొత్త షూటింగ్స్ చేయకూడదు ధనుష్. ఏంటి అంటే అంతకుముందు బిఫోర్ ఒప్పుకున్న మూవీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తర్వాత సినిమాలు చేయాలి తప్ప, అవి అడ్వాన్సులు తీసుకొని వేరే మూవీస్ కనుక చేస్తే ఒప్పుకునేది లేదు, బ్యాన్ చేస్తామన్నట్లు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది హీరోలు నేమ్స్ ఉన్నాయి, బట్ కాకపోతే ధనుష్ మీద ఎస్పెషల్గా ధనుష్ పేరు ఇవ్వడం జరిగింది. ఒక 5 మెంబర్ ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఇప్పటి వరకు అడ్వాన్స్ తీసుకున్న మూవీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తర్వాత మూవీస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఇలాంటి ఏ షూటింగ్స్ చేయకూడదు. బిఫోర్ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఏ మూవీస్ అయినా చేయాలి అని చెప్పేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మేమా. థ్యాంక్ యూ.